1 Corinthians chapter 1 verse 26 and 27లో ఇలా ఉన్నది. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. మీలో అంటే వాక్యం వినిచినటువంటి వారిలో మరి చాలామంది జ్ఞానులు ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని గురించిన జ్ఞానం కానీ పరలోకాన్ని గురించినటువంటి జ్ఞానం కానీ వారికి లేదు. ఈ లోక జ్ఞానము, శాస్త్రాల యొక్క జ్ఞానము లేదా బుక్స్ యొక్క నాలెడ్జ్ ఇలాంటివి ఉన్నవారు ఉన్నారు. గనులైన వారు ఉన్నారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఉన్నారు. ఈ వాక్యం వినే వారిలో గొప్ప వంశం వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్యం వినేటటువంటి వారిలో అనేకులు పిలువబడలేదు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత జ్ఞానులైనా, ఎంత గనులైనా, మరి గొప్ప వంశం వారైనా మిమ్మల్ని పిలవలేదు దేవుడు. వాక్యం వినే వాళ్ళలో గనులైన వారిని కానీ, వాక్యం వినే వాళ్ళ జ్ఞానులైన వారిని కానీ, వాక్యం వినే వాళ్ళలో గొప్ప వంశం వారైనా కానీ వాళ్ళనైతే దేవుడు పిలవలేదు. కానీ ఎందుకు పిలవలేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులు జ్ఞానంతో విర్రవీగిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని సిగ్గుపరచడం కోసం దేవుడు ఏం చేశారంటే లోకంలో ఉన్న వెర్రివారిని ఈ పని చేయటానికి, సర్వశక్తిని గురించి బోధ చేయడానికి ఎన్నుకున్నారనమాట. అంటే ఈ లోకంలో ఉన్న వారికన్నా గొప్ప పని చేయటానికి వీళ్ళని, సామాన్యులైన వారిని దేవుడు ఎన్నుకున్నారు.